ఒక ద్వారం మూసుకుపోతే అప్పుడు భగవంతుడు మన కోసం ఇంకో ద్వారాన్ని తెరుస్తాడు అని. కొందరు మనుషులుంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే మా విషయంలో అలా జరగలేదు, మా కోసం కొత్త ద్వారం లాంటిది తెరవబడలేదు, కొత్త మార్గం మాకు ఏమీ దొరకలేదు అని. ఆ విషయంపై చింతిస్తారు, బాధపడతారు, అలా ఎందుకు జరిగింది అని. అప్పుడప్పుడు కొత్త ద్వారం తెరుచుకుంటుంది, కానీ మూసుకుపోయిన పాత ద్వారం దగ్గరే అక్కడే ఉండి బాధపడుతూ కూర్చొని ఉంటాం. ఎలా కూర్చుంటాం అంటే కనీసం మన దృష్టి కొత్త ద్వారంపై పడనే పడదు. అప్పుడప్పుడు భగవంతుడు కావాలని మన కోసం కొత్త ద్వారాన్ని, కొత్త మార్గాన్ని తెరవడు. ఆయన ఏమనుకుంటాడు అంటే మనం కష్టపడాలి, కర్మలు చేయాలి, మనల్ని మనం ఇంకా శ్రేష్టంగా మార్చుకోవాలి, అదే విధంగా మన మార్గాన్ని మనమే ఏర్పరచుకోవాలి అని. అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతుంది. భగవంతుడు ఏం కోరుకుంటాడు అంటే మనం ఆ మార్గంలో నడవడం మొదలు పెట్టాలని. ముందు ముందు భగవంతుడు అన్ని మనకి అందిస్తాడు. గుర్తు పెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే ఇంట్లో కూర్చొని బాధపడుతూ కాలక్షేపం చేస్తాడో సుఖం తన ద్వారం వరకు వచ్చినా కూడా మూసి ఉన్న ద్వారాలు చూసి మళ్లీ తిరిగి వెళ్లిపోతుంది. కాబట్టి బాధ మన అందరి జీవితాల్లోనే ఉంది, కానీ ఆ బాధని పక్కనే పెట్టుకుని కూర్చోకండి. రాబోయే సుఖాల్ని కూడా మీరు ఎప్పటికీ అనుభవించలేరు. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.